కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య. మిట్ట మధ్యాహ్నం కౌసల్య సుప్రజా రామ ఏమిటి? నా మొహం మండ. అపచారం అపచారం అపచారం, అన్ని తప్పులే చేస్తున్నాను ఇవాళ. ఏం జరుగుతుందో ఏమిటో. స్వామి మన్నించు, స్వామి మన్నించు. అంబా భవానీ. అమ్మా తల్లి, అయ్యా అయ్యా, మీ అందరి ఆశీర్వాదంతో స్టార్ మహిళ కార్యక్రమం 2000 ఎపిసోడ్ల నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఎప్పుడు ఇలాగే నడవాలని నేను రోజు పూజలు చేస్తూ ఉన్నానా. దట్స్ వై గాడ్స్ ఆల్ కీపింగ్ గుడ్. అందుకని ఇక ముందు కూడా ప్రోగ్రామ్ బాగుండాలి అంటే మీ ఆశీర్వాదం ఆల్వేస్ ఆన్ మీ. చూసారా పిల్లకాయలందరూ వచ్చారు ఇవాళ ప్రోగ్రామ్ కి. మీరు కూడా వచ్చారా? ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 ప్లస్. అబ్బా ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. ఆల్ వెళ్ళు, ఐ ఆల్సో ఇన్ ద వెళ్ళు. ఇక పరిచయాలు పెంచుకుందాం. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, కాబరాగా ఉంది నాకు అసలే. అబ్బా నమస్కారం అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారా? నీకు కూడానా? ఓకే ఓకే, అలా కానిచ్చేసి. ఇదిగో నేను అడిగానా నిన్ను? ఒక్క నిమిషం ఉండు. నీ పేరు ఊరు అంతా చెప్పే ముందు ఏమిటి నీ నక్షత్రం? తెలీదు. నక్షత్రం తెలీదా? అయ్యయ్యో, ఈ కాలం పిల్లలకి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదని విన్నాను, కానీ నక్షత్రం కూడా తెలీదా? పోనీ ఏ రాశో తెలుసా? మేషరాశి. ఏ నెలలో పుట్టావు? మార్చ్ లో. అబ్బా ఇవాళ ఏమిటి? అమ్మో, నీకు బానే గురుదశ నడుస్తోంది. బాగుంటుంది బాగుంటుంది. ఇంకో గంట. వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, నీ గురించి ఏదో చెప్తూ ఉన్నావు. నా పేరు శాంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆహా. హాబీస్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటాను బాగా. అవునా? ఇంకా పిల్లలతో బాగా ఆడుకుంటా. పిల్లలతో బాగా ఆడుకుంటావా? పిల్లలతో బాగా ఆడుకోవడం అమ్మో నీ కలిసి రాదు. ఎక్కువగా పిల్లలతో ఆడుకోకు, సరేనా? అదే రాసుంది ఇక్కడ. నాట్ వెరీ గుడ్. సరే అమ్మమ్మ. ఓకే. అనుష. హాయ్ అమ్మమ్మ గారు. హాయ్ ఏంటి హాయ్? కదవది ఈ మధ్య కాలంలో ఎవరు చక్కగా నమస్కారం అని చెప్పొచ్చుగా. నమస్కారం. టెల్లింగు నాట్ కమింగ్. కమింగ్ కమింగ్. నాకు కూడా ఇంగ్లీష్ బాగానే వచ్చే పిల్ల. ఏదో మధ్య మధ్యలో తెలుగు మాట్లాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు అయి స్పీకింగ్, కవరింగ్. యూ బాగా ఎక్కువ చెయ్యింగు. వాట్ యు డూయింగ్? నా పేరు అనుష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. హోమ్ మేకరా? యా. నక్షత్రం ఏంటో చెప్పు ముందు. ఏంటి నీకు కూడా నక్షత్రం తెలియదు? తెలియదు. అబ్బా పిల్లలందరికీ ఒక్క మొట్టికే వేయాలి అసలు. నక్షత్రాలు తెలియకుండా ఎలా పుట్టేశారే? మరి చెప్పలేదు మా బామ్మ. పుట్టగానే నర్సుని చూసి ఏమడగాలో తెలుసా? నా నక్షత్రం ఏమిటి అని అడగాలి. ఎప్పుడు పుట్టాను అని అడగాలి. పెళ్ళయిందా? అయింది. మరి నక్షత్రాలు అవి చూసుకోకుండానే అయ్యో అవి పెద్దవాళ్ళకి తెలుసు, మనకు అవసరం లేదు. అవి పెద్దలు కుదిర్చిన వివాహం నువ్వే కుదిర్చేసుకున్నావా? నేను సాంప్రదాయమైన అమ్మాయిని. మరి మీ ఆయన నక్షత్రం అయినా తెలుసా నీకు? సాంప్రదాయమైన అమ్మాయి అదే తెలీదు. మా ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలి. అదే మరి ఎవ్రీథింగ్ షీ నోయింగ్ ఆఫ్టర్ ద చైల్డ్ బార్నింగ్. ఓకే, అయితే నేనే ఏదో ఒకటి ఫిక్స్ అవుతాను. ఏ నెలలో పుట్టావు? జూన్. జూన్ నెలలో పుట్టావా? జూన్ నెలలో పుట్టినట్టయితే మంచి నక్షత్రం చూసి పెట్టు. మంచి నక్షత్రం చూసి పెట్టడానికి నేనేమైనా నీకు నామకరణం చేస్తున్నానా పిల్ల? ఏమిటనుకుంటున్నావు? ఇది నీ బారసాలా? బుక్ ఎందుకు పట్టుకున్నావు? ఓ మై గాడ్, వాట్ దిస్ గర్ల్స్ టాకింగ్. బట్టల షాపులు గనక నీకు ఉన్నట్టయితే అందులో పీకోలు, ఫాలు, బ్లౌజ్ గుడ్డలు బాగా అమ్ముడు పోతాయి. అంతే. శారీస్ మాత్రం పోవు. బ్లౌజ్ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు? చీర కొనుక్కోకుండా కొనుక్కుంటారు. పెట్టుకో, నీకు బాగా కలిసి వస్తుంది బట్టల షాపు, సరేనా? నేను చెప్పానని చెప్పు మీ ఆయనతో. ఐ టెల్లింగు. శ్రవంతి. నమస్కారం అమ్మమ్మ గారు. ఇదిగో నువ్వైనా నీకు నక్షత్రం వచ్చా తెలుసా చెప్పు. నాకు కూడా తెలీదు. మీరు ఎలాగో పెడతారు కదా, అందుకే తెలుసు. నీకు కూడా తెలీదా? లేకపోతే షోలో అందరికి తెలిసిపోతుందని యు ఆల్ లయింగ్? లేదు. సరే చెప్పు. నా పేరు శ్రవంతి. నేను మంచిర్యాల నుంచి వచ్చాను. ఫార్మసీ కంప్లీటెడ్. ఫార్మసీ కంప్లీటెడ్. చదువుకోవడం అంతా బాగా తెలుసు కానీ కొంచెం మన సంస్కృతి, మన సంప్రదాయం, మన నక్షత్రం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలని యూ డోంట్ నోయింగ్. నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. సరే, విచ్ నెల యూ బార్నింగ్? అక్టోబర్. అక్టోబర్ నెల. విత్తనములు ఏమిటంటే నువ్వు భూమి ఒకవేళ గనక కొనుక్కున్నట్టయితే ఈ నెల చాలా బాగా కలిసి వస్తుంది నీకు. థ్యాంక్ యూ. ప్రశాంతి.
నమస్తే బామ్మగారు. నమస్కారం నమస్కారం. చక్కటి పిల్ల, నమస్కారం చెప్పావు, చాలా సంతోషం. చెప్పు, నీ నక్షత్రం ఏమిటి? నాదా? కాదు, పక్కింటి వాళ్ళది. ఇదేనే పిల్ల, చెప్పు. మీరు చెప్పండి బామ్మగారు, ఇక్కడ అందరి చెప్తున్నారు కదా. నేను అందరి నక్షత్రాలు చెప్పడం లేదు, వాళ్ళ నక్షత్రాలు చెప్పలేదు కాబట్టి వాళ్ళ నెలలేవో కనుక్కుంటూ ఉన్నాను నేను. మీరు నాకు చెప్పండి. అంటే నీ మొహం చూసుకొని నేను నక్షత్రం చెప్పేయమంటావా? నా మొహంలో అట్లా కనిపిస్తుంది కదా. నీ మొహం చూస్తుంటే కుబ్బా నక్షత్రం లాగా ఉంది నాకు. అవును బామ్మగారు, కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ గా చెప్పానా? ఏమిటి, నిజంగానే? నిజమే. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తూ ఉంటావు? నా పేరు ప్రశాంతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే ఓకే, అందరి ఇంట్రడక్షన్స్ గివింగ్ చాలా గుడ్. నేను హ్యాపీస్. ఇప్పుడు రౌండ్ మొదలెడదామా? ఓకే. ముందుగా మీ అందరికి ఇదిగో ఈ లగ్నం అయిపోయే లోపలే పాయింట్లు ఇచ్చేయాలి. అదిగో 10, ఇదిగో 10, ఇదిగో 10, అదిగో 10. 10 పాయింట్లతో మొదలెట్టామంటే దశావతారాలు అంటే సాక్షాత్ విష్ణుమూర్తే మీ పోడియంస్ లో కూర్చున్నట్టు. ఓకే, దండం పెట్టుకోండి ఒకసారి. ఏమిటి పోడియంనే? అందులేడు అన్న సందేహం వలదు. ఎక్కడైనా ఉన్నాడు. ఇదిగో ఇక్కడున్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు, నా వెనకాల నించున్నాడు, నా ముందర ఉన్నారు. ఎవరు? ద గాడ్ గివింగ్. ఓకే ఓకే, మరి ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఏమిటో తెలుసా మీకు ఇవాళ విశేషము? ఇవాళ శారద గారి పుట్టినరోజు. కూలీ నంబర్ 1 సినిమా గుర్తుందా? అచ్చం ఇలాగే ఎప్పుడు చూసినా పంచాంగం పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ఐ లైక్ దట్ కమ్మింగ్. అమ్మా కనకదుర్గ, నా తల బిరుసు కూతురు, ఏ గొడవల్లోనూ తల దూర్చకుండా తల వంచుకుని తిన్నగా ఇంటికొచ్చేటట్టు చూడు తల్లి. డేస్ బాగా లేవు కదమ్మా, నువ్వు క్షేమంగా రావాలని ఇప్పుడే కనకదుర్గకు 100 కోకోనట్స్ కొట్టాను. ఏమిటమ్మా కనకదుర్గ, వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందమ్మా? ఎవడమ్మా వాడు? ఒక రైల్వే కూలీ. అయ్యో, రైల్వే కూలితే ఎందుకు సున్నం పెట్టుకున్నావే? వాడే అనవసరంగా నన్ను రెచ్చగొట్టాడు. ఇంపాసిబుల్. ఈ రోజు ఫుల్ డే నీకు బ్యాడ్ గా ఉంది. అలాగే గోపీచంద్ బర్త్డే కూడా. మరి ఇద్దరికి చెప్పేద్దామా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏది 1 టైం సింగింగ్? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మీరు కూడా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు శారద గారు, గోపీచంద్ గారు. రెడీ 1 2 3 ఒక్కొక్కటే గో. అయిన తర్వాత మొదలు పెట్టాను. తెలుసుగా నీకు, అన్ని చెప్పక్కర్లేదు నేను. ఏది వెళ్ళి అక్కడ ఉండు, అప్పుడే ఆడకే. ఇటు ఇది తొందరగా ఆడాలి, తొందరగా ఆడాలి, తొందరగా. ఇంకా ఆపింగు ఆపింగు ఆపింగు. మీ గోల మీదే గాని నేను ఒక పెద్దాన్ని ఇక్కడ చెప్తున్నానని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? నువ్వేమిటే పిల్ల 6 ఆడేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆడుతున్నావు అంటే ఈ రోజంతా నువ్వే ఆడేద్దామనే. అదే చెప్తున్నానుగా, జాతక ఫలం. పొద్దున్న నువ్వు ఏదైతే చేసావో రాత్రి వరకు అదే చేస్తూ ఉంటావు రేపు. అందుకని పొద్దున్నే రేపు లేవగానే పళ్ళు తోముకోకు, ఎందుకంటే రోజంతా తోముకుంటూనే ఉంటావు. సరే అండి. కాలకృత్యాలు కూడా పొద్దున్నే వద్దు, రోజంతా అదే జరుగుతుంది. సరేనా? ఇందులో రాసి పెట్టిందే నీకు, రేపు జాగ్రత్తగా ఉండు. రేపు పాయింట్లు నేను స్టాప్ అన్న తర్వాత కూడా నువ్వు ఆడావుగా. పిల్ల కనిపించడానికి ఇలియానాలాగా బక్కగా ఉంది కానీ బలం మాత్రం బానే ఉంది. ఈ వయసులో నాతో ఎలాంటి పనులు చేయిస్తున్నారు. అబ్బా, మీ తాతగారు ఇంట్లో ఒక గ్లాస్ తీయనివ్వరు తెలుసా?
ఈ వెరీ గుడ్డింగు. అదే గుడ్డని. 9, 18, 27. రెడీ 1 2 3 గోయింగు. బామ్మగారు చేతి నొప్పిలేస్తుంది, లాగేస్తున్నది బామ్మగారు. ఒక్కమంటావా? లేదు, ఒక జోక్ చెప్పండి, తర్వాత కంటిన్యూ చేద్దాం దాన్ని. ఏమిటి నేను జోకు చెప్పేది? మీరు జోకులు చెప్పాలి కానీ నేను కాదు జోకులు చెప్పేది. ఎప్పుడు మీరే చెప్తాం కదా, ఈసారి మీరు చెప్పండి. అదే అనుకున్నాను. నక్షత్ర ఫలం అది. చేయమన్నటువంటి పని చేయకుండా పక్క వాళ్ళ విషయాల్లో నువ్వు ఎప్పుడు చూసినా తలదూరుస్తూ ఉంటావు. ఇదిగో జూలై నెల, జాగ్రత్తగా విను. జూలై నెల నాది కాదు. నీకు వచ్చే జూలై నెలలో ఏం జరగబోతుందో చెప్తున్నానే పిల్ల, విను. ఇతరులతో మాట పట్టింపులు వచ్చి శత్రుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతుంది. గతంలో నిలిచినటువంటి పనులు ఇప్పుడు పూర్తి అవ్వవు. అది ఇప్పుడైనా పూర్తి చేసుకో. అది ఈ రోజు వరకే. నేను జూలై నెల సంగతి చెప్తున్నాను. ఇదిగో మొదలెట్టు. జోక్ చెప్పరా అయితే? చెప్పను, వెళ్ళు. జోక్ చెప్పడానికి మాకు కూడా ఉండాలిగా ఏమైనా జోకులు. అక్కడ సిద్ధంగా ఉండు, వెళ్ళి ఇటు లోపలికి. అది స్టార్ట్. ఇదేమిటి పిచ్చి తల్లులారా, మళ్ళీ వెళ్ళాడతారేమిటి నువ్వు? అది వేసేసే వెనక్కి. ఆ ఒకటి, ఇటు నుంచి 2 వెనక్కి వేసేయి. 9, 18, 27, 28, 29. గో. చెప్పాగా ఇట్లా 15 నిమిషాలు. అబ్బా, అచ్చం సినిమాల్లో స్లో మోషన్ చూసినట్టు లేదు. అనవసరంగా మన డైరెక్టర్లు వాళ్ళు 24 ఫ్రేమ్స్ అని 48 ఫ్రేమ్స్ అని తీస్తూ ఉంటారు కానీ ఈ పిల్లలు తీసుకెళ్తే అన్ని ఫ్రేమ్ 48. నువ్వు వాడు వచ్చి నాకు బాగా అలసిపోయాను. అదే మరి, ఆడు. మరి లేకపోతే నేను ఆడాలంట. బామ్మ ఇంటికి వెళ్ళాక నీ పని తాతయ్యతో చెప్తా ఉండు. ఇంటికి వెళ్ళాక రేపు పొద్దున నన్ను గుర్తు చేసుకో. రోజు చేసుకుంటూనే ఉన్నాను, అందుకే ఇక్కడ వచ్చాను. నువ్వు రెడీగా ఉండు, వెళ్ళు. ఆర్డర్లో ఆడేసేలా ఉంది తొందరగా. మొదలెట్టు. స్టాపు. ఒకటి వెనక్కేసేయి. నువ్వు కూడా ఇక్కడ ఒకసారి 2 బంతులు వేసావు సుమి. బామ్మ ఎంత కోపం ఉంటే నీకు అసలు, నన్ను ఇట్లా కొడతావా? అయినా ఎందుకే అలాగా చెట్లాగా అంత పెరిగావు? ఏంటి ప్రభావం కాదు, ఉబ్బా నక్షత్రం ప్రభావం. అలా పెరుగుతూనే ఉంటారు. ఇప్పటికి ఆగింది అనుకుంటున్నావా? 60 ఏట వరకు పెరుగుతావు. బామ్మ, నేను అసలే పెళ్లి చేసుకోవాలి. ఏమిటి నీకు ఇంకా పెళ్లి కాలేదు? మళ్ళీ చేసుకుంటాలే తాతయ్యని. మీ తాతయ్యనేగా? కాదు, మా తాతయ్యని. తాతయ్యని పెళ్లి చేసుకోవడం ఏమిటి విడ్డూరము? ఏమిటో. తాతయ్య అయితే నిన్నేం పని చేయించట్లే కదా, నన్ను కూడా పని చేయించాడు కదా, అందుకే. తాతయ్యలే మొగుళ్ళే. సరేనా? పంపలేసుకో, క్యారెక్టర్ లో ఉండు. వేస్తాను. 4 లెంపలు కాదు నీవి. ఏమిటి పిల్ల, తన పనులు ఏవి తను చేసుకునేలా లేదు. దేవుడా. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. నీకేమైనా ఉందా? నాకా? చెప్పనా? ఏమిటి మాట్లాడితే భీముడిలా దుర్యోధనుడిలాగా పెట్టేసుకుంటుంది. మరి నన్ను ఎందుకు అట్లా అంచుతామాను అంటున్నావు? ఏమంటున్నాను? నా నక్షత్రాన్ని గూర్చి. ఉన్నదేగా, ఇదిగో కనిపిస్తోంది చూసారా? అందరూ సవ్యంగా నించొని మాట్లాడితే ఇదిగో. బామ్మ నీ మీద ప్రేమతో అట్లా వచ్చేస్తుంది.
ప్రేమ మనసులో ఉండాలి కానీ నడువులో కాదు. సరే గానీ ఏమైనా అడుగుతావా? అంటే నడుము మీద ఎట్లా పెట్టుకుంటే వడ్డానం చేస్తావని. ఏడ్చి మొహం కడుక్కున్నట్టుందిలే. నువ్వు ఆడు, నువ్వు వెనక్కిరా. రెడీ 1 2 3 గో. అమ్మమ్మ నడుము వస్తుంది. తెలుస్తోంది లక్షణం అది. పద పద, సిద్ధంగా ఉంటూ వెళ్ళు. తల తగలకుండా చూసుకో. బాగుందా స్టైల్? అసలే తల తిక్కదానివి. ఆగాగు, ఏవో యోగాసనాలు వేస్తోంది. చూసావా నన్ను అన్నావు బామ్మ. ఇదిగో ఆడతావా? కొంచెం చెమట వచ్చేస్తుందంట. పోనీలే, ఒక పని చేద్దాం. ఇక్కడ వరకు అయింది, ఏదో అయిపోయింది. ఆ అమ్మాయికి ఆ పాయింట్లు ఇచ్చేద్దాం. ఈ కమింగ్ ఏది ఆడు. ఇంట్లో పూలు తులపదు కానీ ఇక్కడ మాత్రం బాగానే తులుపుతోంది. షాపు షాపు 2 బంతులు వెనక్కి వేయింగు. అది 9 18 27 28 29 30 పాయింట్లు. బామ్మ నీ ఆశీర్వాదమే. అంత నా ఆశీర్వాదమేనా? ఒకసారి బామ్మ ఆశీర్వాదం విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్. సవరమే ఒరిజినల్ కాదు తెలుస్తోందిలే. అయినా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు అంత ఓపికలు ఎక్కడివి? అందుకేనా బామ్మ నువ్వు కట్ చేసేసావు? నేను కట్ చేయడం కాదు, మీ తాతగారికి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం, అందుకని. జడ అయితే జడతో కొట్టేను, పప్పు అయితే కొట్టలేనుగా. అది ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉంటారు. హీ వెరీ ఇంటెలిజెంట్. గో. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ 1 నిమిషం. ఇప్పుడు అమ్మో రాహుకాలం మొదలైంది కాబట్టి మీ స్కోర్లు ఇప్పుడు చూడకూడదు, తర్వాత చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో తదుపరి రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దామా? చూద్దాం. ఇదిగో బాగా చూసుకున్నట్టయితే ఈ రౌండ్ లో ఉబ్బా నక్షత్రం వాళ్ళకి గండం ఉంది, జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రశాంతి, బామ్మ నువ్వు నన్ను బాగా టార్గెట్ చేస్తున్నట్టు. -6 అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది నాకు ఇక్కడ. సరే అదే చెప్తున్నాను. మొదటి సెలబ్రిటీ చూడు, గోపీచంద్, పక్కన పిక్చర్స్. అనూష 10 9 8. అదేంటి మరి అంతసేపు ఆగావు? ఆట పడిద్దామని. అదే మరి, మాసఫలం చూద్దాం కరెక్టా కాదా అని. హరి 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 నువ్వు చాలా చాలా పొదుపరి కిరికిరి 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 ఇక చాలోయ్ చాలోయ్ గడసరి. తర్వాత సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ప్రియమణి, పక్కన పిక్చర్స్.
పంచాంగం ప్రకారం చూసుకున్నట్టయితే తర్వాత బజర్ శ్రవంతి నొక్కుతుంది. ఇదిగో స్పష్టంగా కనిపిస్తుంది నువ్వే నొక్కుతావని. తప్పుగా నివ్వకు, నొక్కు. ప్రశాంతి, నేను చెప్పానా ఈ రౌండ్ లో గంట ఉందని, అయినా నొక్కావా? చెప్పు సమాధానం ఏమిటో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పెద్దదాన్ని చెప్తూనే ఉన్నాను నీకు గంట ఉంది ఈ రౌండ్ లో అని. వినిపించుకుందా? అయినా నేనేమన్నాను, శ్రవంతి నువ్వు నొక్కు, నీకు బాగా కలిసి వస్తుందని చెప్పాను. ఆ పిల్లతో నొక్కించావు. నీకు -6. ద్రోణ, ఎలా మర్చిపోగలము? అబ్బా, ఆ పోస్టర్ చూసినప్పుడంతా ప్రియమనే గుర్తొచ్చేది. తర్వాత సెలబ్రిటీ మంచు విష్ణు, పక్కన పిక్చర్స్. శాంతికే ఎక్కువగా ఇప్పుడు నొక్కితే మంచి జరుగుతుందని ఉంది. మరి శాంతి నొక్కితే బాగుంటుంది. దూసుకెళ్తా. ఏం దూసుకెళ్తుందో ఏమిటో చూద్దాం. అది ఎర్ర బస్సే. చూసావా, కలిసి వచ్చింది నీకు, కానీ నువ్వే గ్రహించలేదు. -6. తర్వాత సెలబ్రిటీ. అదిగో ఊర్వశి గారు వచ్చారు. నిండు 100 ఏళ్ళు హాయిగా ఆయురారోగ్యాలతో ఉండాలి ఆవిడ. ఎన్ని సినిమాలు చేశారని. శ్రవంతి, కూలీ నెంబర్ 1 చూద్దాం. ఆవిడే శారద గారు. ఆ సినిమాలోనే ఇలాగే అన్నిటికీనూ పంచాంగం చూస్తూ ఉంటారనమాట. వెరీ గుడ్. తర్వాత సెలబ్రిటీ సిద్ధార్థ్. జుట్టు కొంచెం ఎక్కువ పెరిగింది. ఎన్నిసార్లు చెప్పానో వాడితో కట్ చేసుకోమని. వినడే, స్టైల్ అంట. పక్కన పిక్చర్స్. ప్రశాంతి 180. కరెక్టా కాదా చూద్దాం. పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మహిళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే కమ్ము.
గోపీచంద్ విలన్ గా చేసిన తొలి సినిమా ఏది? నిజం. అయ్యో తప్పు చెప్పేసావే, ఆప్షన్స్ కూడా తీసుకోకుండా. జయం కదూ. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్: ఏ గోపీచంద్, బి శ్రీశ్రీ. ఆ ఉత్తరాలు ఎవరో గాని పోస్ట్ చేసేసి ఉండుంటే ఆయన రాసుండేవాళ్ళు కాదేమో. క్లూ అండి మేడం. చెప్పానుగా గోపీచంద్ శ్రీశ్రీ అని, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు. అంతకన్నా క్లూ అడగకూడదు, అపచారం. అంటే శ్రీశ్రీ రచయిత, గోపీచంద్ హీరో కదా, కొంచెం కన్ఫ్యూజన్. అంటే ఆ పేరు ఒకళ్ళకే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? గోపీచంద్ అయితే సరైన సమాధానం. ఓకే, థ్యాంక్ యూ. గోపీచంద్ అంటే ప్రముఖ రచయిత. నువ్వు అనుకున్న హీరో కాదు, వేరే వాళ్ళకి కూడా అదే పేర్లుంటాయి. శాంతి అనే పేరు నీ ఒక్కదానికేనా? ఆ శాంతి నువ్వు, కాసంత ప్రశాంతి నేను, నువ్వు. ఉబ్బా తీసుకో 3. అనుష దగ్గర నుంచి 3 పాయింట్స్. చూస్తున్నట్టయితే స్రవంతి నంబర్ ఏదో వచ్చేలా కనిపిస్తోంది. గోపీచంద్ హీరోగా చేసిన లక్ష్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. 2. లోక్సభని రద్దు చేస్తే మళ్ళీ ఎన్ని నెలల్లో ఎన్నికలు జరపాలి? ఒక్కటని తెలుసు, బట్ అది తప్పైతే గోవిందా గోవిందా. ఆప్షన్స్: ఏ 6 నెలలు, బి 4 నెలలు. అవునా? నేను సంవత్సరం అనుకున్నా. కొన్ని సంవత్సరాలు అనుకున్నావా? అంతేలే మన రాజకీయాలు. 6 months. సరైన సమాధానం. 3 పాయింట్లు. శాంతి 3. శారద చిరంజీవికి, ఖుష్బూకి తల్లిగా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్ తీసుకో. ఠాగూర్. తప్పు సమాధానం. స్టాలిన్. అంటూనే ఉన్నాను ఆప్షన్స్ తీసుకోని, ఈలోగానే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా. సినీ నటి శారద అసలు పేరేమిటి? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ శ్యామల, బి సరస్వతి. శ్యామల. ఇవాళ చెప్తావా లేదా అని కంగారు పడ్డాను. శ్యామల తప్పు సమాధానం, సరస్వతి సరైన సమాధానం. చూసావా, నీకు పాయింట్లు రాలేదని ఎంత సంతోషమో వాళ్ళకి. చూసుకో. గజ్జల గుర్రం రైకలేసుకున్న గజ్జల గుర్రం, గళ్ళేమో బంగారం, నడుమే గరం గరం, ఒట్టులోని ఉంది అంబర్రా. గజ్జల గుర్రం ఏ తాడులేని తోడులేని గజ్జల గుర్రం, సిగ్గంటే కంపురం, సమ్మంటే సంబరం, నిన్నేళ్ళ కన్నె వజ్రం. శారద ప్రభాస్ కి తల్లిగా ఏ సినిమాలో నటించారు? యోగి. 6 పాయింట్లు. 2. గోపీచంద్ తండ్రి ఒకప్పుడు సినిమాల దర్శకుడు. ఆయన పేరేమిటి? ఆప్షన్: ఆలోచన వస్తే చెయ్యి నడుము మీదకి వస్తుందా నీకు? ఒక కళ్ళు ఒక్కో రకం. టీవీలో ఏమో వేరేలా చూపిస్తున్నారే. ఏ టి కృష్ణ, బి టి చంద్ర. కృష్ణ. సరైన సమాధానం. థ్యాంక్ యూ. 3 పాయింట్లు తీసుకో. అనుష. ఎంత? 3. అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఇప్పుడు చూడొచ్చులే, మంచి గడియలే. స్టార్ మైల్లో నెక్స్ట్ రౌండ్ టెల్లు చిత్రము. టెల్లు
మొదటి చిత్రం శాంతి. చిరంజీవి గారు. ఆ ఈ సంవత్సరం గురుడు మే 30వ తారీఖు నుంచి నీకు శుక్రుడితో కలిసి డాన్సింగ్ చేయడం వల్ల నీకు కలిసి వస్తుంది. చిరంజీవి గారి నక్షత్ర ప్రకారం ఈ సంవత్సరం 150వ సినిమా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఇది కరెక్ట్ అవ్వచ్చు. వెరీ గుడ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రశాంతి. బామ్మగారు మీరే వచ్చారు. శారదా గారు. నేనే వచ్చాను శారద గారు అంటావేమిటి? నేను వచ్చానో శారద గారు వచ్చారో కరెక్ట్ గా చెప్పు. స్టార్ మహిళలో మీరు వచ్చారు. బోలో చిత్రం బోలోలో శారదా గారు వచ్చారు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, శారద గారే. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. అనూష. వెంకటేష్ గారు. అవునవును, వెంకటేష్ గారే. కరెక్ట్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. అనూష. నేనేనా? 10, 9, 8, 7, 6, 5, 4. ఏమిటి? నాగార్జున గారు. చూద్దాము. గోపీచంద్. ఇవాళ ఎవరి పుట్టినరోజు? మరి ఫస్ట్ లో పెట్టాలి కదా. మా ఇష్టం. అదే మేము ఎప్పుడైనా పెడతాము, పెట్టకుండా కూడా ఉంటాం. నీకు 6 పాయింట్లు మైనస్. తర్వాత చిత్రం. ప్రశాంతి. ప్రియమణి. చూద్దాము. సరైన సమాధానం, ప్రియమణి. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. అనూష. అనుష్క. చూద్దాం. సరైన సమాధానం, 6 పాయింట్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ వేళలో మన ఆఖరి రౌండ్. లెట్స్ ప్లే ద గేమింగ్. ఇదిగో, ఇది ఇలా తీసుకోండి. ఇలా వచ్చేసి మెల్లిగా ఇలా అని దీన్ని ఇలా తగిలించేసుకొని ఇక్కడ తీసుకొచ్చి అది అలా వేసేయండి. మళ్ళీ వెళ్ళండి, ఇంకోటి తీసుకొని వచ్చి అలా వేసేయండి. కింద పడితే పాయింట్లు రావు. మళ్ళీ చేత్తో కూడా పెట్టకూడదు, ఇలా బోర్లానే ఉండాలి. 1 2 3 గోయింగ్. అయ్యయ్యో, అదేంటి అలా పట్టుకొచ్చింది? అలా కూడా తీసుకురావచ్చా? అది హ్యాండిల్ దానికి తగిలించాలి. అది కరెక్ట్. అలా వేసి ఓకే కదా. అలా తీసుకురాకూడదు. అది వస్తుంది. అలా అయితే ఓకే కదా.
మూడు తీసేయవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇలా తగిలించకుండా ఇలా తీసుకొచ్చావు కాబట్టి. ఈ 3 మైనస్ ఇది ఎలాగో లేదు. 1 2 3 4 5 6 7 42 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. మీరు మీ ఆయన కాశీ యాత్రలకు బయలుదేరండి మరి. ఆల్ ది బెస్ట్. యూ ప్లేయింగ్ గుడ్. 1 2 3 గో. ఏమిటి సర్కస్ చేయిస్తున్నావు మగ్గులతో? $66 పాయింట్లు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్గు. 1 2 3 గో. $54 పాయింట్లు కమింగ్. డిన్నర్ సెట్. పది మగ్గులు నీ టార్గెట్. అంటే 60 అన్నమాట. లీడ్ లో ఉన్నది ప్రశాంతి. నీకు ప్రశాంతికి పడింది ఛాన్సెస్ 50-50 గానే కనిపిస్తున్నాయి. మొత్తం గ్రహబలం ఇద్దరికి బాగానే ఉంది. అదే కదా నువ్వు అడగాలనుకుంటుంది. ఇద్దరికి స్టార్ మహిళ బలం బాగా కనిపిస్తోంది. నక్షత్ర మహిళ ఎవరైనా అవ్వచ్చు. వెళ్ళు వెళ్ళు. 1 2 3 గో. అయ్యో థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10. రాయే రాయే నా రాకా
రాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప ఊరిస్తున్నావే పట్టిల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరిలా రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా అలా ఈ రోజు నువ్వు స్టార్ మహిళగా గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ తో పాటు కూలరు. కోతికేమో కొబ్బర్లా పిల్లాడికి బర్గర్లా నచ్చేస్తున్నావే కళ్ళు వచ్చేస్తున్నావే అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్లా పోలీసుకి రౌడీ